ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ కేసు సంచలనంగా మారుతుంది. వైసీపీ ముఖ్య నేతల విచారణకు సిట్ సిద్ధమైంది. సాయిరెడ్డి ఈరోజు సిట్ ముందుకు విచారణకు రావాల్సి ఉండగా చివరి నిమిషంలో మినహాయింపు కోరారు. కాశిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి 4వ విడత నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం సిట్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో మధ్య విచారణ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాల్సిందిగా మిథున్ రెడ్డికి ఏపీ సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం విజయవాడలోని సిపి కార్యాలయంలోని ఏపీ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇతర సమాచారం తమకు అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఎంపీ పిటిషన్ వేశారు. అంతకుముందు కూడా ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణకు సహకరించాలని ఎంపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపు విచారణకు హాజరు కావాలని ఏపీ సిట్ నోటీసులు జారీ చేయగా ఆయన ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ జరిగింది. లాయర్ల సమక్షంలో మద్యం కేసులో సిట్ విచారణ చేయాలని, విచారణను రికార్డ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్లో కోరారు. విచారణను రికార్డ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సిఐడికి హైకోర్టు ఆదేశించింది. ఇటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కలిసి విచారణ చేయాలని సిట్ భావించింది. ఇద్దరికీ ఒకే రోజు విచారణ కోసం నోటీసులు ఇచ్చింది. సాయిరెడ్డి ముందుగానే ఈ రోజునే విచారణకు వస్తానని సమాచారం ఇచ్చారు. చివరి నిమిషంలో మినహాయింపు కోరారు. ఇటు మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ కసిరెడ్డి అంటూ ఇటీవల మీడియా ముందు విజయసాయిరెడ్డి చెప్పిన విషయం సంచలనంగా మారింది. తనకు తెలిసిన వివరాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సాయిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో సిట్ విచారణలో విజయసాయిరెడ్డి ఏ విషయాలను బయటపెడతారనే ఉత్కంఠ కొనసాగుతుంది. కాగా ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణకు వెళ్లారా, ఏం జరుగుతుందనే ఆసక్తి వైసీపీలో కొనసాగుతుంది.